నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేయడం, లేకపోతే అంతకు మించి, అండ్ అనవసరమైన గొడవలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్లే వస్తాయని చెప్పేసి చాలామంది మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు. జనరల్గా గొడవలు అంటే లైక్ గొప్ప వ్యక్తి అనాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ మీన్ టు సే జనరల్ గా అలా అవుతుంది కదా, ఒకసారి ఆ పొజిషన్ కి వెళ్ళంగానే ప్రతి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. డెఫినెట్ గా యు డిజర్వ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. యాక్చువల్ గా ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్ గా చాలా మందితో ఇంతకు ముందు ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే గొడవలు ఎందుకు అవుతాయి ఎవరికైనా కపుల్స్ కి కానివ్వండి, ఫ్రెండ్స్ కి కానివ్వండి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్లే గొడవలు అవుతాయి అని చెప్పేసి అంటారు. కానీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో జనరల్గా కపుల్స్ కానివ్వండి, ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, ఊరికే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు అని చెప్పి వచ్చే పేషెంట్స్ ఉంటారా? చాలా మంది ఉంటారు. అసలు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని, అండర్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉండదు. ఒక రిలేషన్షిప్లో దిగిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్నది నార్మల్. మొగుడు పెళ్ళాలి రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్సే వద్దు, నాకు నువ్వు వేరే నేను వేరే ఆత్మ, సరే నువ్వు ఇలా బతుకు నేను ఇలా బతుకుతాను అన్నది ఏమి ఉండదు కదా. మొగుడు అన్న తర్వాత ఏం చేస్తాం, ఆడవాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది మీ నాతో ప్రేమగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, అంటే మా ఇద్దరం కలిసిమెలిసి ఒక ఫిలింలో చూస్తున్నంత ఫ్యాన్సీగా మనం ఉండాలి అని అనుకుంటాం. సహజంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటే పెళ్ళి కూడా అవుతుంది. ఇప్పుడు పెళ్ళి కాని అమ్మాయి ఏం ఊహించుకుంటుంది, మొగుడు దగ్గర హ్యాండ్సమ్గా ఉండాలి, హీరోలాగా ఉండాలి, నన్ను అంటే ఫిలింలో చూసి అసలు అలాగే నన్ను ట్రీట్ చేయాలి, అలా ఊహించుకొని కొంచెం కొంచెం ఆ ఊహల్లో రియాలిటీని చూస్తూ ఇలా ఉండాలని రిలేషన్షిప్లో వస్తారు. అండ్ ఈవెన్ అబ్బాయిలు కూడా అంతే, హీరోయిన్స్ని చూస్తారు, తను చేసినట్టే తిని చేయాలి, ఎవరినో ఒకరు రోల్ మోడల్ని అయితే తీసుకుంటారు. సో ఊహించుకొని వచ్చినప్పుడు సో ఇక్కడ అసలు రియాలిటీ ఏంటో అని తెలుస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదంటే సినిమా జీవితం, రియల్ జీవితం అన్నది ప్రాక్టికల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. సో అందరికీ తెలిసిన విషయమే, కానీ ఊహలు, ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే అంత ఏమంటారు ఒక రిలేషన్షిప్లో అంత అటాచ్మెంట్, అంత బాండింగ్ అలా ఎప్పుడు కుదరదు. సో ఏంటంటే ఫస్ట్ మన ఇద్దరు స్పేస్ ఏంటి, మన ఇద్దరు థాట్ ఏంటి, మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళిద్దరు క్లియర్గా తెలుసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. సో అలాంటప్పుడు క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా గొడవలు ఎందుకు వస్తాయి? సో తిని ఎలాంటిదో అని నాకు తెలుసు, తిని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుందో అని తెలుసు. సో అలా తెలిసినప్పుడు అది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడం బెటర్. అంటే లోపల ఊహించుకొని ఈయన నాతో ఈరోజు అసలు మాట్లాడలేదు, ఈరోజు యాక్చువల్గా నేను చాలా బాధగా ఉన్నాను, ఆయన నన్ను పలకరించలేదు, అంటే వేరే వాళ్ళు ఉంటే బాగా పలకరించేవారేమో, నాకు ఆ అదృష్టం లేదు అని ఈమె, ఆయన వచ్చేసి నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను అని కూడా చూడకుండా ప్రశాంతంగా కూర్చుంది, అసలు ఏం పలకరించాడు. అంటే ఇద్దరు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నానమ్మా. ఈ చిన్న వాటికి కూడా లోపల ఊహించుకొని ఒక చిన్న రాయిని కూడా కొండంత చేసుకుంటాము. సో ఈ చిన్నవి చెప్పేసామనుకోండి, ఏమి ఈరోజు మాట్లాడలేదు నాతో, సరదాగా అనేసామనుకోండి, నువ్వెందుకు మాట్లాడలేదు అనండి. సో అక్కడ తెలిసిపోతుంది కదా వాళ్ళిద్దరు ఏమి ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అని. జనరల్గా ఏంటంటే ఎవరికైనా, ఎస్పెషల్లీ ఇది లేడీస్కి చాలా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరైనా ఈవెన్ నేనైనా ఎక్స్పెక్ట్ చేస్తాను, సపోజ్ వన్స్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే మా హస్బెండ్తో కూర్చొని కాఫీ తాగాలి, పక్కన కూర్చొని మాట్లాడుకోవాలి అనేది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే అక్కడ రివర్స్లో వెంటనే ఇంటికి వెళ్ళేసరికి మా హస్బెండ్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని చూస్తుంది, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కోపం అనేది వస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేసరికి అక్కడ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో బట్ ఇది కూడా ఒక రకమైన డిసీజే అనుకోవాలా? ఇది డిసీజ్ ఏం కాదు, యాక్చువల్లీ హ్యూమన్స్ కాబట్టి హ్యూమన్స్కి ఫస్ట్ కావాల్సింది, ఐ మీన్ వాళ్ళ కోరికలే ఫస్ట్ బేసిక్గా వచ్చేది. మన ఒక పొజిషన్లో ఉంచేది, మనకు పర్పస్ ఇచ్చేది మన కోరికలే, రైట్? సో ఆ పర్పస్ ఏంటి అన్నది అది రిలేషన్షిప్లో కనిపిస్తుంది, అది మనం చేసే ఆఫీస్లో కనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా మీరు ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారనుకోండి, మీటింగ్లో మీకు ఇవ్వలేదు, పక్కడికి ఇచ్చాడు అనుకోండి, సో మీరు చేసిన ఎక్స్పెక్టేషన్ ఏమైంది? సో ఎక్స్పెక్టేషన్ లేనిదే అసలు మనిషి లేడు.
ఎక్స్పెక్టేషన్ కంపల్సరీ ఉండాలి. కానీ దాన్ని ఎంత మట్టుకు మనము ఒక దీంట్లో పెట్టచ్చో, లేకపోతే ప్రాక్టికల్గా ఆ రిలేషన్షిప్లో మనం పెట్టుకోవాలో, లేక ఎక్కడ మనం స్టాప్ చేసుకోవాలో, కంట్రోల్ చేసుకోవాలో అన్నది అర్థం అవ్వాలి. అంటే ఆపోజిట్ పర్సన్కి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఇన్కన్వీనియన్స్ కలిగించకూడదు. కానీ ఒక కపుల్లో ఒకళ్ళేమో ఎమోషనల్గా ఉండి ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారనుకోండి, అది ఓకేనా? ఆ రిలేషన్ బాగానే ఉంటుందా ఒకళ్ళు ప్రాక్టికల్గా ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటే? ప్రాక్టికల్గా వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తారు. ఈ అమ్మాయి బాధపడుతూనే ఉంటుంది, అంటే ఈయన నా గురించి ఈ రకంగా ఆలోచిస్తున్నాడు, లేకపోతే ఇది చెయ్యట్లేదు, అది చెయ్యట్లేదు. అంటే అతన్ని వ్యూ ఆఫ్ పాయింట్ వేరేగా ఉంటుంది, తిని వ్యూ ఆఫ్ పాయింట్ వేరేగా ఉంటుంది అనమాట. సో అక్కడ వచ్చేసి క్లాషెస్ అవుతాయి. ఎమోషనలీ ఈ అమ్మాయి ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది, ప్రాక్టికల్లీ ఇదేంటి ఇట్లా ఆలోచిస్తుంది, మరి టూ మచ్గా ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నట్టు వీళ్ళు ఉంటారు. మీరు జనరల్ కన్వర్సేషన్ కూడా వాళ్ళు వినండి. నేను ఇలాంటి కపుల్స్ని అయితే చాలా చూసాను, ఎందుకంటే మా స్టూడియో దృష్టికే చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే వైఫ్ ఏమో కంప్లీట్ ఎమోషనల్గా ఉంటుంది, హస్బెండ్ వచ్చేసరికి కంప్లీట్ ప్రాక్టికల్గా ఉంటారు. ఇక్కడ నుంచి ఏమో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఏంటంటే ప్రాక్టికల్గా చూడడమే. కాబట్టి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం, నువ్వు కూడా నాలా ఉండు అని హస్బెండ్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఒళ్ళు మండిపోద్ది కదా. అలా కుదరదు కదా. ఐ మీన్ టు సే, నువ్వు ఉన్నట్టు నేను ఉండలేను, నేను ఉన్నట్టు నువ్వు ఉండలేను. నువ్వు ఎమోషనల్ రెడీ అవ్వు అని అంటే అవుతారా? ఎలా అవుతారు మరి? ఇది అంతే కదా, తిన క్యారెక్టర్ అది. అండ్ నేనేమంటానంటే కపుల్స్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది, వాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్లో దిగినప్పుడు ఫస్ట్ ఈచ్ అదర్ బిహేవియర్ని కానీ ట్రేట్ని కానీ ఫస్ట్ అర్థం చేసుకొని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. మీ క్యారెక్టర్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. సో కంప్లీట్ యాక్సెప్టెన్సీ ఉండాలి అక్కడ, రైట్? ఎమోషనల్ పరంగా ఈ అమ్మాయి కొంచెం వీక్గా ఉంటే నువ్వు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వు, తప్పేంటి? నువ్వు పెళ్లి చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఎమోషనలీ సపోర్ట్ ఇస్తే తప్పేంటి? అలాగే నువ్వు ప్రాక్టికల్గా ఉంటున్నావు, దట్స్ ఓకే. పోనీ నీ ఆలోచనలు కొంచెం ఎమోషనల్ దారి మలిచి నువ్వు ప్రాక్టికల్గా కొంచెంసార్లు ఆలోచించు, దాంట్లో తప్పేంటి? సో అలా అనుకుంటే మీ ఇద్దరు జీవితం చాలా సుఖంగా ఉంటుంది కదా. నా ఆలోచనకి నువ్వు తగవు, నీ ఆలోచనకి నేను తగను అనేసి ఇద్దరు తగాదాలు ఆడుకోవడం తప్పితే అక్కడ ఏం లేదు. తలకాయలు కొట్టుకోవడం తప్పితే అదెందుకు? దేనికి పనికి వస్తుంది ఆ రిలేషన్షిప్? జనరల్ గా ఇలాంటి కపుల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారమ్మా జనరల్ గా. వాళ్ళు ఫస్ట్ వచ్చి నువ్వింత నువ్వు అంత. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ హస్బెండ్ ని పిలిచి కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకుంటాను, వైఫ్ ని పిలిచి కంప్లీట్ గా తన డీటెయిల్స్ తెలుసుకుంటాను. సో వాళ్ళిద్దరు క్యారెక్టరిస్టిక్స్ ఏ రకంగా ఉన్నాయన్నది నేను అర్థం చేసుకుంటాను. సో వాళ్ళకి ఎక్కడాను అక్కడ అంటే ఆర్గ్యూ చేయటానికి స్కోప్ ఉండదన్నమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఈ టైంలో ఇలాగే మీరు రెస్పాండ్ అవ్వాలి అని. లేదని అంటే అక్కడ కంట్రోల్ చేయడానికి మనం సరిపోము. సో చాలా కూల్గా చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాల్సి వస్తుంది కపుల్స్ని. ఎస్పెషల్లీ వాళ్ళు చూస్తే చిన్న పిల్లల కంటే హీనంగా కొట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, బట్ వీళ్ళని సైకాలజిస్ట్ల వరకు ఓకేనా? వీళ్ళని కూడా సైకియాట్రిస్ట్ల దగ్గరికి పంపించాలా? అయ్యో లేదండి, సైకియాట్రిస్ట్లు అవసరం లేదు, సైకాలజిస్టులు చాలు. ఏంటంటే జనరల్ కౌన్సిలింగ్ అయితే కావాలి. మరీ విపరీతానికి ఏదన్నా డిజార్డర్ ఉన్నప్పుడు, ఇప్పుడు నార్సిసిస్ట్ పర్సనాలిటీ అని మీకు తెలుసు, అంటే కొంచెం కమాండింగ్ అథారిటీ వాళ్ళ చెప్పేసేయండి. అంటే డామినేషన్తో పాటు ఎమోషనల్లీ కొంచెం బ్లాక్మెయిల్ చేయటము అండ్ గ్యాస్ లైటింగ్ చేయటము, నువ్వు తప్పు చేసావని. ఇలాంటి రిలేషన్షిప్లో ఏంటంటే హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి నార్సిసిస్ట్ ఉంటే ఆ ట్రేడ్స్ వాళ్ళకి, ఈ పర్సనలీ వీళ్ళు చాలా సబ్మెసివ్ ఉన్నారనుకోండి, వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి, చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి, మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి టైంలో వైఫ్ని కానివ్వండి హస్బెండ్ని కానీ ఎవరి నేచర్ అయితే సబ్మెసివ్ ఉందో వాళ్ళకి వీళ్ళ క్యారెక్టర్ని తెలియచెప్పాలి, వాళ్ళతో ఎలా మసులుకుంటే మీరు కరెక్ట్గా ఉంటారు అని. ఎంతైనా వాళ్ళు టాక్సిక్, ఎక్కడో అక్కడ అది బయట పెట్టేస్తారు. బట్ మీరు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా కానీ ఏదో ఒక టైంలో మాత్రం బయటకు వస్తుంది. అది అదే చెప్తున్నాను కదా, ఆ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళతో ఎలా మసులుకోవాలి అన్నట్టు మనము వాళ్ళని అసలు చూడలేము. ఐ మీన్ టు సే వాళ్ళ పర్సెప్షన్స్ తొందరగా అర్థం కావు. మీరు క్యారెక్టర్స్ అది ఇదని చాలా క్లాస్గా చెప్తున్నారు, కానీ అదే మా ఇళ్లలో అయితే కొన్ని జన్మలు మారవని చెప్తారు. జన్మల మారవా అని అడుగుతారు, కరెక్ట్. అసలు ఈ టాక్సిక్ రిలేషన్లో చెప్పాలి, మనిషికి
బాయ్ బాయ్ చెప్పడం బెటర్, ఎందుకంటే ఆ టాక్సిక్ తట్టుకోలేరు. అవునా? ఆ రేంజ్ లో డామినేషన్ ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే అది అర్థం కాదు, కంప్లీట్ గా అర్థమై వచ్చేసి మా జనరేషన్ లో ఇలాంటివన్నీ డిఫరెన్స్ లేదు. మేబీ మన హస్బెండ్స్ కూడా అలాగే ఉన్నారేమో, కానీ ఏంటంటే ఒక వాల్యూస్ తో పెరిగాము, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు, పేరెంట్స్ దగ్గర చెడు మాట రాకూడదు, మన పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి, అదే మనకి ఉండిపోయింది మన తరతరాల నుంచి. ఇప్పుడు పిల్లలకి అది అవసరం లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ట్రేడ్స్ ఎక్కడైనా కనిపించి తెలిసిన అవగాహన కూడా పెరుగుతోంది కదా, బాగా పెరుగుతుంది, పర్సనాలిటీ ఏంటి అసలు మనిషిది. సో అవగాహన పెరిగినప్పుడు కొంచెం ఎక్కడైనా ఉన్నా దాని తర్వాత వద్దులే మాకు ఈ రిలేషన్షిప్ అనే రేంజ్ లో వస్తున్నారు. సో వాళ్ళకి ఆ లిబర్టీస్ ఉన్నాయి కాబట్టి. సో అందుకేనా ఈ మధ్యన డివోర్స్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి చెప్పుకోవచ్చు. ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.